తెలంగాణలో మనకు తెలిసిందే మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించి ఒక సందడి హడావిడైతే మొదలైపోయింది. సో, నామినేషన్ ప్రక్రియ కూడా నిన్నటి నుంచే ప్రారంభమైన నేపథ్యంలో మనం ఇప్పుడు వికారాబాద్ మున్సిపల్ పరిధిలో అయితే ఉండడం జరిగింది. సో, ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ఒక మహిళా అభ్యర్థి అయితే నామినేషన్ ఏయడం జరిగింది. ఒకసారి వారికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం. మరి వికారాబాద్‌లో పరిస్థితి ఎలా ఉందో కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. మేడం ఫస్ట్ ఒకసారి మీ డీటెయిల్స్ కంప్లీట్‌గా ఒకసారి చెప్తారా? అందరికీ జై శ్రీరామ్. నా పేరు తొడిగల శ్రీదేవి సదానంద్ రెడ్డి. నేను సిట్టింగ్ కౌన్సిలర్, ఎక్స్ కౌన్సిలర్ 24th వార్డ్ సేమ్. ఈసారి కూడా సేమ్ రిజర్వేషన్ రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా కూడా ప్రజలందరూ కూడా లాస్ట్ టైం కూడా మాకు అందరూ కూడా సహకరించడం జరిగింది. మేము ఘన విజయం సాధించడం మెజారిటీతో 585 వాటితో 310 ఓట్ల మెజారిటీతో మేము గెలవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ టర్మ్లో కూడా మళ్ళీ అవకాశం రావడము, అదేవిధంగా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించి మమ్మల్ని మళ్ళీ ఘన విజయంతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. దానికి నిదర్శనం ఏంటంటే ఈ గత 5 సంవత్సరాలుగా కూడా మేము ప్రతి స్టెప్లో ప్రజల వద్ద కరోనా సమయమే కావచ్చు, అభివృద్ధి పనులే కావచ్చు, ఏ విధంగా తీసుకున్నా కూడా ప్రజల వద్ద నిరంతరం ఉండి కూడా మేము సేవ అందియడం జరిగింది. కాబట్టి అదే ఒక ఆశతో ఈసారి కూడా మేము ఘన విజయం సాధిస్తానని నేను అనుకుంటున్నాను. ఎలా ఉంది మేడం వికారాబాద్ పరిస్థితి? ఈ 5 ఏళ్లలో ఎలా జరిగింది? మరి ఇప్పుడు ఎలా ఫ్యూచర్‌లో ఉండబోతుంది? 5 ఏళ్లలో ఫస్ట్ 2 ఏళ్ళు అనేది ఒక కోవిడ్ సమయం. అందరూ కూడా చాలా పాండమిక్ టైమ్ అందరూ కూడా చూశారు కదా. ఆ సమయంలో కూడా ప్రజలకు సేవ అందించడం, భారతీయ జనతా పార్టీ నుంచి అయితే వివిధ రకాలుగా అందరం కూడా సేవ అందించడం జరిగింది. తర్వాత 3 సంవత్సరాలు కొంతవరకు అభివృద్ధి పార్టీలలో వచ్చిన వాటి వల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల కొంతవరకు అయ్యాయి. తర్వాత మళ్ళీ కూడా మనకు కొన్ని శాంక్షన్ అయినాయి, అవి ఇవ్వడం జరిగింది, కొన్ని అయినాయి. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మళ్ళీ కూడా అభివృద్ధి కూడా జరుగుతుంది అని నేను అనుకుంటాను. మా వార్డులో అయితే మేము చాలా వరకు కొన్ని 40 సంవత్సరాల నుంచి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మేము సమస్యలన్నీ కూడా తీర్చడం జరిగింది. ఇంకా మళ్ళీ కూడా అవకాశం ఇస్తే ఇంకా మిగిలిన ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మేడం రాజకీయాల్లో మహిళలకి ఈ మధ్య అవకాశాలు బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ముందుంటుంది మహిళలకు అవకాశాలు ఇవ్వడంలో. ఎలా భావిస్తున్నారు దీన్ని? అది అదృష్టంగా భావిస్తున్నాను. ఏంటంటే మహిళలు కూడా ముందు ఉండాలని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు 50% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అందరు కూడా మహిళలు ముందుకు వస్తున్నారు. ఏంటంటే మహిళలకు అవకాశం ఇవ్వడము అంటే మహిళలు కూడా ముందు ఉండి ఈ అభివృద్ధిలో సమాజమే దేశము, పట్టణము, ఈ అభివృద్ధిలో కూడా మహిళలు ముందుకెళ్ళి వాళ్ళు కూడా పై స్థాయికి వెళ్ళాలని ఒక ఉద్దేశంతో ఈ రిజర్వేషన్ కల్పించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చాలా వరకు కూడా అవగాహన వచ్చింది. మహిళలందరూ కూడా ముందుకు వస్తున్నారు. గతంలో మహిళా రిజర్వేషన్ కొంతవరకు ఉన్నా కూడా రావడానికి సంకోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదండి, మహిళలందరూ కూడా ముందుకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ లో కూడా 33% రిజర్వేషన్ కూడా రాబోతుంది. కాబట్టి ఇదే విధంగా కొనసాగుతుంది. అందరు మహిళలు కూడా ముందుకొచ్చి విజయం సాధిస్తారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ కూడా. థ్యాంక్ యూ.